గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం అక్షయ తృతీయ గురించి చెప్పుకున్నాం. ఈ రోజున ఇంకొక విశేషమైన తిథి కూడా అన్నమాట. మీ అందరికీ పరశురామ జయంత శుభాకాంక్షలు. పరశురాముడు జన్మించిన రోజు ఈ అక్షయ తృతీయ. ఆవేశావతారం, ఆవేశంగా ఉంటుంది అవతారం. తల్లి బాధని చూడలేక క్షత్రియ వంశమే, క్షత్రియులే ఉండకూడదు అని చెప్పని 21 మార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియుల్ని సంహరించినవాడు. అదేంటిది? ఆయన మహావిష్ణువు అంశ కదా, మరి ఆయన సంహరించడం ఏంటిది అనేది అందరికీ సందేహం ఉంటుంది. అప్పుడు మనం అసలు ఈరోజు ఆ పరశురామ అవతారం ఎలా జరిగిందో తెలుసుకుందాం. మనకి దశావతారాల్లో 6వ అవతారం పరశురామ అవతారం. మరి రాముడు ఉండగా పరశురాముడు ఏంటిది? ఈయన రాముడే ఆయన రాముడేనా అంటే పరశురామ, రాముడు కాదు ఆయన, ఈయన శ్రీరాముడు. ఇది ఇక్కడున్న తేడా అన్నమాట. అయితే పరశురామ జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం. గాది మహారాజు కన్యాకుబ్జం అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి అందమైన సుగుణాల రాశి అయిన ఒక కూతురు ఉండేది. ఆమె పేరు సత్యవతి. ఆ సత్యవతిని వివాహం ఆడాలని ప్రతి ఒక్క దేశపు రాజు వీళ్ళూరుతుండేవాడు. అయితే భృగు మహర్షి యొక్క కుమారుడైన రుచీకుడు కూడా ఆవిడ్ని వివాహం చేసుకోతలిచి గాది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను నీ కుమార్తెను వివాహం చేసుకోదలుచుకున్నాను అని చెప్తాడు. వాళ్ళేమో క్షత్రియులు, వీళ్ళేమో బ్రాహ్మణులు. కానీ ఇక్కడ మనమందరము తెలుసుకోవాల్సింది కులం అనేది లేదు, కులాంతర వివాహం అనేది లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వీళ్ళల్లో ఎవరైనా వివాహం ఆడొచ్చు అనే కథనే ఇది కూడా. వెళ్ళి అడగగానే గాది మహారాజు చెప్పాడు, సరే నా కూతుర్ని ఇవ్వాలి అంటే ఒక షరతు ఉంది, కన్యాశుల్కం ఇవ్వాలి. అంటే ఏంటిది ఆ కన్యాశుల్కము అంటే 1000 గుర్రాలని, చంద్రకాంతితో ఉన్న 1000 గుర్రాలని, అలాగే ఒక చెవి నల్ల కలువలాగా ఉండాలి, ఒక్క తెల్ల మచ్చ కూడా ఉండకూడదు, అలాంటి 1000 గుర్రాలని తీసుకొస్తే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అంటాడు. అప్పుడు ఈ రుచీకుడు ఏం చేశాడు, తన తపోబలం చేత, ఆయనకు శక్తి ఉంది కదా, తపోశక్తి వల్ల వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణదేవుడు పశ్చిమ భాగానికి అధిపతి, జలాది దేవత అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వరుణదేవుడికి చెప్పాడు, ఇలా 1000 అశ్వాలు కావాలి, ఇలా చంద్రకాంతితో ఉండాలి అంటే అప్పుడు ఆయన సరే నీ తపోశక్తినంతా కూడా ఉపయోగించి నా దగ్గరికి వచ్చి అడిగావు, తప్పకుండా ఇస్తాను, కానీ నువ్వు గంగానది తీరంన నిలబడి ఉండు, నేను అక్కడికి పంపిస్తాను ఈ అశ్వాలన్నిటినీ కూడా. ఏది? కన్యాకుబ్జం దగ్గర ఉన్న గంగానది ఒడ్డున. సరే అని వెళ్ళాడు. వరుణదేవుడు అంటే జలాది దేవత కదా, ఆ గంగానది నుంచి ఆ 1000 అశ్వాలు బయటకు వచ్చాయి. అప్పుడు రుచీకుడు ఆ 1000 అశ్వాలని తీసుకొని వెళ్ళి గాది మహారాజుకి ఇచ్చి సత్యవతిని వివాహమాడి ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఒకరోజు రుచీకుడు బయటికి వెళ్ళాడు పని మీద. భృగు మహర్షి కొడుకు కోడల్ని చూడటానికి ఇంటికి వచ్చాడు. వస్తూనే ఆ సత్యవతి మామగారికి చేయవలసిన సేవ అంతా చేసింది. మామ సంతోషించాడు. ఏం కావాలో కోరుకోమ్మా అంటే అప్పుడు ఆమె, నాకు ఒక పుత్రుడు, మా అమ్మకి కూడా ఒక పుత్రుడు కావాలి, పుత్రుడి కోసం మా అమ్మా నాన్నలు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు, కాబట్టి నాకు తమ్ముడు కొడుకు ఇద్దరూ కావాలి అంటే అప్పుడు ఆయన సరే అని హోమగుండం నుంచి అన్న పాత్రల్ని తయారు చేశాడు. 2 పాత్రలలో అన్నాన్ని నిండుగా నింపి చెప్పాడు, ఇది మీ తల్లి తీసుకోవాలి, ఇది నువ్వు స్వీకరించాలి, స్వీకరించిన తర్వాత నువ్వు మేడి చెట్టును కౌగలించుకోవాలి, మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును కౌగలించుకోవాలి, తప్పకుండా పుత్రులు జన్మిస్తారన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ ఆయన చెప్పింది మరిచిపోయి తల్లి తీసుకోవాల్సింది తను తీసుకొని, తను తీసుకోవాల్సింది తల్లి తీసుకుంది. తను కౌగలించుకోవాల్సింది మేడి చెట్టును అయితే అశ్వత్థ వృక్షాన్ని, తల్లి కౌగలించుకోవాల్సిన అశ్వత్థ వృక్షం కాకుండా మేడి చెట్టుని కౌగలించుకుంది. గర్భవతులయ్యారు. గర్భవతులు అవ్వగానే సత్యవతీదేవికి ఏదో అనుమానం కలిగింది. ఏదో తప్పు చేశాను, మామగారు చెప్పింది కాకుండా నేనేదో తప్పు చేశాను అని మళ్ళా మామగారు వచ్చినప్పుడు ఏం చెప్పారు మీరు అంటే ఇలా అంటే, అయ్యో తప్పు చేశాను, నేను అశ్వత్థ వృక్షాన్ని వాటేసుకున్నాను, మా అమ్మ మేటి చెట్టుని వాటేసుకుంది. అప్పుడు ఆయన విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, క్షత్రియుడు మన ఇంట్లో పుడతాడు, బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో జన్మిస్తాడు,
ఎంత తప్పు చేశావమ్మా అంటే అప్పుడు సత్యవతీదేవి, మామగారు నాకు ఇంకొక వరం ఇవ్వండి అంటే, సరే అడుగమ్మా అంట. అయితే నాకు కొడుకుగా క్షత్రియుడు కాకుండా మనవడుగా క్షత్రియుడు జన్మించాలి, ఈ ఒక్క వరాన్ని ఇవ్వు అని చెప్పాడు. సరే అమ్మ నీకు ఇస్తా, కానీ మీ అమ్మకు పుట్టబోయే బ్రాహ్మణుడు మాత్రం పుడతాడు, గొప్ప ఋషి అవుతాడు ఆయన అక్కడ జన్మించని అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈవిడ గర్భవతి అయి జమదగ్ని మహర్షికి జననం ఇచ్చింది. జమదగ్ని మహర్షి జననం ఇచ్చిన తర్వాత ఆయన పెరిగి విలువిద్యలు నేర్చుకున్నాడు, రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన 5 మంది కుమారులని కన్నాడు. 5వ వాడు పరశురాముడు, ఆవేశావతారం. చూడండి, జననం అనేది కొడుకుగా కాకుండా సత్యవతీదేవికి మనవడిగా, అంటే తమ్ముడుగా పుట్టవలసిన వాడు మనవడిగా పుట్టాడు, కొడుకుగా పుట్టవలసిన వాడు తమ్ముడయ్యాడు. అక్కడ తన తల్లి ప్రసవించింది, విశ్వామిత్రుడు జన్మించాడు. విశ్వామిత్రుడు అంటే ఇంకా మనకి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు విశ్వామిత్రుడు గురించి. అలా పరశురామ జననం ఈ అక్షయ తృతీయ రోజున జరిగింది. మహావిష్ణువు అంశ, మహాశివుడి అంశ కూడా రెండూ కలిపి తీసుకున్న జననం ఇది. కాబట్టి ఈ కథని ఎవరైతే వింటారో, పరశురామ జనన కథ ఎవరైతే వింటారో, ఆ ఇంట భూత ప్రేత పిశాచ బాధ, భయంకరమైన బాధలు ఉండవు, శత్రు బాధ ఉండదు. అరమరికలు లేని ఇంట్లో అరమరికలు అంటే అందరూ కూడా అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉండటం, న్యాయంగా ధర్మంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కథని పూర్తిగా వినండి, స్కిప్ చేయకండి. అలా వింటేనే మీకు ఆ పుణ్యం అనేది లభిస్తుంది. మీ అందరికీ కూడా మరొక్కసారి పరశురామ జయంతి శుభాకాంక్షలు.